హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. నిన్న పేపర్లో కొన్ని ఆర్టికల్స్ చూశానండి. ఏపీలో షర్మిలమ్మ ఎలా చేసిందో తెలంగాణలో కూడా కవితక్క ఒక చీలిక దిశగా కదులుతున్నారు, ఆ దిశగా వెళ్తున్నారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కొంచెం హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. దీని గురించి మనం సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కపిల్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఏంటి సార్ బీఆర్ఎస్ లో చీలిక దిశగా సాగుతుంది? కేటీఆర్ కి, కవితకి, హరీష్ రావుకి గొడవ పీక్స్ కి వెళ్ళిపోయినాయి. రేపు వరంగల్లో జరిగే సభకు కూడా మొత్తం కేటీఆర్ కి బాధ్యతలు ఇచ్చారని హరీష్ రావు ఫోటో కూడా తీసేసారు. దాంట్లో కరపత్రం ఒకటి పెట్టారు వాళ్ళు. దాంట్లో హరీష్ రావు ఫోటో కూడా తీసేసారని వాళ్ళు అంటున్నారు. హరీష్ రావు వర్గం అంటుంది. కవితమ్మ వర్గం ఏమంటున్నారు? మొన్న ఆమె పూలే సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహం అసెంబ్లీ పెట్టారని ఒక దీక్ష చేశారు, 1 డే దీక్ష. అది అసలు నమస్తే తెలంగాణలో చిన్న ఆర్టికల్ లేదు, వార్త కూడా లేదు, చిన్న వార్త లేదు. పైపెచ్చు బీఆర్ఎస్ బీసీ సంఘాలు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దానికి మాకు ఎటువంటి సంబంధం, ఆ సభ ఏదో జరుగుతుందో దానికి మాకు ఎటువంటి సంబంధం కూడా చెప్పినాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కవితమ్మ సంతకం పట్టి పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నట్టున్నారంటారా? అంటే ఒకటి బీఆర్ఎస్ లో ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇంటర్నల్ సమస్య అయితే నడుస్తా ఉంది. మీకు ఉదాహరణకి రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తంగా హరీష్ దూరం అయిపోయింది. ఇప్పుడు మనము మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో కానీ, లేకపోతే మన ఇంట్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ మాట్లాడుకోవాలి, ఏదైనా సమస్య చర్చించుకోవాలన్నప్పుడు ఎక్కువ మాత్రం లంచ్ టేబుల్ మీద డిస్కషన్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ ఏది ఉందా, ఫలానా ఉంది, ఇది చేయాలన్నా వద్దా, ఏం చేద్దాం అనేది. అలాంటి లంచ్ టేబుల్ అంటే డైనింగ్ టేబుల్ మీదకి హరీష్ రావుకు నో ఎంట్రీ అయిపోయింది ఫస్ట్ లోని. ఎట్లా అయిపోయింది? ప్రగతి భవన్ వెళ్ళిపోయింది. ప్రగతి భవన్ పోకముందు ఎంత ర్యాంప్ ఉండే అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి హరీష్ రావుకి అవకాశం ఉండే. ఎప్పుడైతే కేసీఆర్ ప్రగతి భవన్ కి వెళ్ళిపోయిన తర్వాత ప్రగతి భవన్ లోకి హరీష్ రావుకు నో ఎంట్రీ అయిపోయింది. కేసీఆర్ అంటే వన్ సైడ్ కేసీఆర్ కి అవసరం ఉండి పిలిచి అనుమతి ఇస్తే తప్ప హరీష్ లోపలికి పోయి మాట్లాడడానికి లేదు. మరి ప్రగతి భవన్ లోపల ఉన్నారు, కవిత ఉంది, కేటీఆర్ వాళ్ళు కుటుంబం అంతా ఫ్యామిలీ మొత్తం ఉన్నది. ఆ సమయంలో హరీష్ కి అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది బయట ఉన్న ఆయనకు ఏది తెలిసేది కాదు. అట్లా కొంత హరీష్ వెనకబడ్డ తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటిసారి కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెడతామని చెప్పి అనుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక అంతర్గతంగా ఒక చర్చ, ఘర్షణ జరిగింది. ఎట్లా పెడతారు కేటీఆర్ ని అని చెప్పి పెడితే ఆ సందర్భంగా బహుశా అది నాగార్జున సాగర్ లో అనుకుంటా మొదటి జరిగినప్పుడు కేటీఆర్ పెడదామని అనుకున్నారు. కానీ ఈ అంతర్గతంగా ఉండేటువంటి సమస్యల వల్ల అప్పుడు పెట్టలేదు. ఆయన ఏదో జనరల్ సెక్రటరీ ఏదో వేరే బాధ్యత ఇచ్చిండ్రు, పక్కన పెట్టేసి మళ్ళీ దాని తర్వాత కేటీఆర్ ను ముందరికి తీసుకురావాలి అనుకున్నప్పుడు హరీష్ ని అడగకుండానే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంకో ప్లీనరీలా డిక్లేర్ చేసిన తర్వాత ఏమైంది? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్ మీన్స్ ప్రెసిడెంట్ అనేటోడు సుప్త చేతన అవస్థకి వెళ్ళిపోతాడు, స్లీప్ మోడ్ లోకి వెళ్తాడు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేవాడు యాక్టివ్గా ఉంటాడు. అంటే చెప్పకనే కేటీఆర్ ను ప్రెసిడెంట్, పార్టీ అంతా అయినది అని చెప్పేసిన పరిస్థితి ఉన్నది. అప్పుడు హరీష్ ఏం చేయాలో అర్థం కాదు. మామను వ్యతిరేకించాలన్నా, బయటికి రావాలన్నా, బయటకు వస్తే కాంగ్రెస్ కి పోవాలన్నా, బీఆర్ఎస్ కి మన బీజేపీకి పోవాలన్నా, ఇంకో పార్టీ పెట్టాలన్నా అనేటువంటి ఒక పెద్ద డైలమా ఆయనకు ఉన్నది. ఈ సందర్భంలో ఆయన వాళ్ళ మదర్ గాని మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా అరే నువ్వు ఒకసారి మామని చూడు, మామని ఇంత స్థాయికి తెచ్చి. నిజంగానే హరీష్ చిన్నప్పటి నుంచి కేసీఆర్ తోని పెరిగి పెద్ద రాజకీయాలు, ఆయన ద్వారా రాజకీయాలు నేర్చుకుని బయటకు వచ్చినటువంటి అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు సొంతంగా నష్టం జరిగిందాక లేదా కేసీఆర్ ఆదేశాలు ఉన్నదాకా నేను ఎలాంటి ఆలోచన చేయను అని చెప్పి ఆయన కుమిలిపోతూనే బయట ఉంటున్నాడు, పార్టీ పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంటర్నల్ గా మనం ఇప్పుడు అంటే ఒక పావు పక్కకు అయిపోయింది. ఇప్పుడు 2 పావులు ఉన్నాయి. ఎవరు? కేటీఆర్ అండ్ కవిత. వీళ్ళిద్దరి మధ్యన విపరీతమైనటువంటి గొడవ జరుగుతుంది, ఇంటర్నల్ గా జరుగుతున్నది. చాలా సందర్భాలలో వాళ్ళు అంటే ఇంటర్నల్ ఘర్షణలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అది రాజకీయంగా కేటీఆర్ ఎప్పుడైతే పూర్తి పగ్గాలు కేటీఆర్ కి ఇచ్చి కేసీఆర్ పూర్తిగా ఆయన మీదనే బాధ్యతలు పెట్టిండో, కవిత ఇంటర్నల్ గా కొంత ఇబ్బందులకు గురైనటువంటి మాట వాస్తవం. గెలిచుంటే ఆల్మోస్ట్ కేటీఆర్ సీఎం పెట్టుండేలేమో, అది కరెక్ట్. అది అయితే ఇప్పుడు
నిజామాబాద్ లో కవిత ఓడిపోవడం, దాని తర్వాత ఆమె ఘర్షణ పడి ఏదో ఎమ్మెల్సీ టికెట్ తీసుకోవడం, దాని తర్వాత కవిత మీద రకరకాల ఆరోపణలు రావడం, జైలుకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ అయిన తర్వాత ఆమె కొద్ది రోజులు పక్కకున్నది. చాలా మంది ఇంటర్నల్ గా బాగా క్లోజ్ సర్కిల్ తో నిజామాబాద్ లో నన్ను మన పార్టీ వాళ్ళే ఓడించారు అని కూడా అన్నట్టుగా వార్తలు వచ్చాయి ఆ మధ్య. అంటే మేబీ దాంట్లో ఏమి కావద్దని ఏం లేదు. నేనేమన్నా అంటే ఇప్పుడు ఆమె కూడా నేను ముఖ్యమంత్రిని కావాలి. మీరు ఇంకోటి గమనిస్తే ఈ మధ్య ఆమె ఎంపీ ఉన్నప్పుడు కూడా పార్టీ అనుమతి లేకుండానే, పార్టీతో సంబంధం లేకుండానే పోయి బీజేపీ నాయకులను కలిసేది. బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేది, కలిసేది, ఏదో సమస్యల మీద పోయినా అని చెప్పి మాట్లాడుతూ ఉండేది. అంటే ఆమె ఏదో రకంగా అటు దగ్గర కావాలి, ఇటు దగ్గర కావాలి, మొత్తం రాష్ట్రంలో నేను ఒక ఐకాన్ గా ఉండాలి అనేటువంటి ప్రయత్నం అప్పటి నుంచి చేసింది. అది ఏ ఇంట్లో అయినా జరిగే పరిస్థితి. ఇప్పుడు మీరన్నట్టు 100% కవిత తన స్వతంత్ర ప్రతిపత్తి కోసం పనిచేస్తా ఉన్నది. ఎందుకు ఆమె జాగృతి పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? జాగృతిని స్వచ్ఛంద సంస్థ అంటది, రాజకీయ కార్యక్రమాలన్నీ చేస్తుంది జాగృతి ద్వారా. అప్పుడు కూడా బీజేపీతో ఎందుకు కలిసింది, చాలా మంది దగ్గరికి ఎందుకు పోయిందంటే జాగృతి పేరుతోనే పోయింది. జాగృతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ చేస్తున్నది, లేకపోతే స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెడుతున్నది, వాటికి నిధులు కావాలి అని చెప్పి ఈ ప్రయత్నాల వల్ల అప్పుడు చాలా మంది దగ్గర పోవడం, ఓపెన్లు చేయించడం, ఇట్లాంటివన్నీ చేసింది. అంటే ఆమె ఒక ఇండివిజువాలిటీని కోరుకుంటా ఉన్నది ఇక్కడ. ఆ ఇండివిజువాలిటీలో భాగమే ఆమె బీసీ నినాదం ఎత్తుకొని బీసీలను తీసుకుపోతుంది. ఆశ్చర్యంగా మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు ఆమె ఆమె చేసిన కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు, పోయినరు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరు పోయి మాట్లాడారు. కానీ ఫస్ట్ టైం ఆమెతో మాకు సంబంధం లేదని ప్రకటన వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దానివల్ల కవిత చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులలో గురవుతా ఉంది. ఏం ఇబ్బందులకు గురవుతుంది? పూలే విగ్రహం పెట్టాలి. అది మొన్నటిదాకా 10 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉన్నావు కదా, అప్పుడెందుకు మాట్లాడలే అని చెప్పి ఇచ్చింది కవిత స్టేట్మెంట్. సమాధానం చెప్పాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రిజర్వేషన్లు ఈమె అడుగుతున్నది, అంటే మొన్నటిదాకా నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్, అంటే ఈమె చేసే ప్రతి క్వశ్చన్ సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం ఏం చెప్పిందంటే అది జాగృతి ప్రోగ్రామే, పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ప్రకటించుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరన్నట్టు రేపు ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో లేదు పార్టీ కాబట్టి కొంత వాళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరి మధ్యన కంటే ముగ్గురు మధ్యన ఆధిపత్య పోరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొంటది. షర్మిల లాగా ఏమో కూడా బయటికి వెళ్ళి ఛాన్స్లు ఉన్నాయి. షర్మిల కానీ కనిమొలి అనేటోళ్ళు మొత్తం ఏమే తెలంగాణ కనిమొలి అని చెప్పి అప్పట్లోనే ఆమెకు ఒక రకమైన పేరు వచ్చింది, బాగా మాట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ కూడా డిఎంకేలో కూడా సేమ్ పరిస్థితే. ఇక్కడ ఆమె కొంత ఎక్స్పోజ్ కావడానికి అప్పుడు ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఇప్పుడు మన అక్కడ పోతే కుటుంబ వ్యవహారాలు ఇంకా మరి పీక్ స్థాయిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సేమ్ అంత కాకపోయినా ఇక్కడ ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. ఆమె సరే కేటీఆర్ ను అనగదొక్కడానికి చేస్తుంది అనకంటే ఆమె సొంతంగా అభివృద్ధి కావడం కోసం, ఆమె ప్రజలకు పోవడం కోసం కవిత తన ప్రయత్నాలు తను చేస్తున్నది. అయితే ఒకవేళ నిజంగా అదే పార్టీ అధికారంలోకి వస్తే గనక కేసీఆర్ ఆప్షన్ ఎవరైతారంటారంటే ఎప్పటి నుంచో జీరో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ వెంటే ఉండి పార్టీలో ట్రబుల్ షూటర్ గా, పార్టీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హరీష్ రావుకి కేసీఆర్ ఇంపార్టెన్స్ ఇస్తారా, కొడుకు ఇంపార్టెన్స్ ఇస్తారా, కూతుర్ని సెలెక్ట్ చేసుకుంటాడా? అంటే ఇది బాగా అంటే మనం ఏదో జ్యోతిషం చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే రాను క్షీణ దిశకు వస్తున్నటువంటి పార్టీ అది. తర్వాత ఎవరికి అంటే ఒక రకంగా క్యాడర్ మాత్రం బీఆర్ఎస్ లో ఉండే క్యాడర్ మనం ఎవరితో మాట్లాడినప్పుడు క్యాడర్ మాత్రం హరీష్ ని కోరుకుంటా ఉన్నారు. చాలా మూవ్మెంట్ లో ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఒక పేరుంది ఆయనకు అందుబాటులో ఉండడు కానీ ఉంటాడు అనే ఒక పేరుంది. కాబట్టి హరీష్ ను కోరుకుంటా ఉన్నారు క్యాడర్ అంతా. హరీష్ అయితే బాగుంటది అనేది ఒక భావనతో క్యాడర్ ఉన్నారు. కానీ ఇంటర్నల్ గా ఉండేటువంటి సమస్యలో కేటీఆర్ వైపే. ఎందుకంటే పేరు కల్వకుంట్ల అని పెట్టుకుంటుంది కవిత, కానీ కల్వకుంట్ల కవిత కాదు కదా. ఇప్పుడు ఆమె వాడుకోవడానికి కల్వకుంట్ల కవిత అని పెట్టుకుంటుంది, కేసీఆర్ కూతురు అని పెట్టుకుంటుంది. కానీ ఇట్సెల్ఫ్ ఆమెనే చెప్పుకుంది నాది నిజామాబాదు, నా అత్తగారు నిజామాబాదు, అందుకనే నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా, నేను ఈ బిడ్డనే అని చెప్పి ఆమె చెప్పుకున్నది. కాబట్టి ఆమె కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు. కాబట్టి
కేటీఆర్ కే ఎక్కువ ప్రియారిటీ ఉంటది చంద్రశేఖరరావు దగ్గర, ఎందుకంటే ఇంటర్నల్ వాళ్ళ కుటుంబం కాబట్టి అని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది చూద్దాం మరి తెలంగాణ రాజకీయాల్లో దట్టు బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా కుదుపులు వచ్చే విధంగా అయితే మూమెంట్ కనపడుతుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ సార్.